రాజుల రెండో గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. రాజుల రెండో గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం. అందుకు అతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. నీవు అడిగింది చాలా కష్టతరంగా ఉంది బాబు. అయితే నీ యొద్ద నుండి నేను తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారమే నీకు లభిస్తుంది. ఒకటి అడిగాడు, తలల పైకెత్తి చక్కగా ఆలకించండి. ఒక్కటి అడిగాడు. ఎవరు? ఈ సందర్భం చదువుతూనే మీకు అర్థమైపోవాలి. ఎవరిని అడిగారు చెప్పాలి. ఎలీషా ఏలియాని అడిగాడు. ఎలీషా ఒకప్పుడు గొప్పగా, ఘనంగా, గౌరవంగా, సమృద్ధిగా, గొప్పింట పుట్టి ఘనంగా బ్రతికిన వ్యక్తి. దేవుని సేవకు పిలువబడినప్పుడు తన కలిగిందంతా విడిచిపెట్టి మరలా వెళ్ళి నేను మరలా ఆ ఎడ్లతో ఒకవేళ వ్యవసాయం చేయవలసిన పని వస్తుందేమని దాన్ని వధించేసి అందరికీ భోజనాలు వడ్డించేసి సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాను వెంబడిస్తున్నాడు. ఏలియాను వెంబడిస్తున్న ఆనాటి మొదలుకొని ఆ ఏలియాని చూసిన ఎలీషా తన మనసులో ఒకటి అనుకుంటున్నాడు, ఈ ఏలియా పొందిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఏలియా పొందిన అభిషేకంలో 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలి. ఈ సంవత్సర ఆఖరిలోకి మనం వచ్చేసాం. ప్రేమైన వాళ్ళరా, ఒక తీర్మానం చేసుకోవాలి. ఒక తీర్మానంతో మరి మీరు ఏది మనవి చేస్తున్నారో ప్రభు సన్నిధిలో, దేని కొరకు మీరు ప్రయాసపడుతున్నారు? ప్రియులారా, నేను విశ్వసిస్తున్నాను, మీరు ఏదైతే దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారో, ఏదైతే అడుగుతున్నారో బహుశా అది కష్టతరంగా ఉండొచ్చు. ఏలి అన్నాడు, నీవు అడిగింది తేలికేం కాదు. ఇది ఒక కూల్ డ్రింక్ బాటిల్ కొనిచ్చినంత తేలికేం కాదు, లేకపోతే ఒక పూట పిలిచి భోజనం పెట్టినంత తేలికేమీ కాదు. ఇది చాలా కష్టతరం. నీవు అడిగిన ఈ ప్రార్థన చాలా కష్టతరం. కానీ నేను మరలా నీకు కనబడితే అది ఖచ్చితంగా నీకు లభిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ప్రకారమే నీకు లభిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఎంతో కాలం నుండి కొన్నిటిని మీరు అడిగారు. అది కష్టతరంగా ఉందేమో, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ సంవత్సరాఖరులో నీవేదైతే అడిగావో ఆ ప్రకారమే దేవుడు నీకు లభించును, అనుగ్రహించును, దయచేయునుగాక. హల్లెలూయా. జస్ట్ ఇప్పుడే కొంతమంది ఎగ్జామ్ కూడా పోతున్నట్టున్నారు, ఏదో పరీక్షలు కూడా ఏదో జరుగుతున్నట్టుంది. సో ఏ పరీక్షలు రాస్తున్నా కూడా ఆ పరీక్షలన్నింటిలో కూడా దేవుడు మీకు జయం అనుగ్రహించునుగాక. ఎంతో కాలపు ప్రగాఢ వాంఛ, అది ఎప్పటి నుండో ఎదురు చూసిన ఆశ, అడిగే అవకాశం ఎక్కడా రాలేదు. ఏం కావాలి అని ఆయన కూడా ఏనాడు బహుశా ఎలీషాని అడిగి ఉండకపోవచ్చు. అది ఇంకా ఆఖరి సమయం. ఇక ఏలియా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయి ఆ సమయం వచ్చినప్పుడు నేను కొనిపోతున్నాను. సో నేనేమైనా నీకు చెయ్యాలా? ఏదైనా అవసరం ఉందా? ఏదైనా అడిగితే చెప్పు, నేను చేస్తానంటే నీవు పొందిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలని అడిగాడు. కానీ ఈ ప్రేయర్ కొంచెం కష్టతరంగానే ఉంది. ఇది నీకు లభించడం కొంచెం కష్టతరంగానే ఉంది. అయినా దేవునికి అది చిత్తమైతే నేను మరలా నీకు కనబడిన ఎడల అది తప్పక ఆ ప్రకారమే నీకు లభించునుగాక. హల్లెలూయా. మాట్లాడుకుంటూనే ఉన్నారండి. మాట్లాడుకుంటుండగానే ప్రియులారా, ఒక సుడిగాలి వచ్చి ఎలీషాని వేరు చేసింది. అగ్నిరథంలో ఏలియా దేవుని సన్నిధికి కొనిపోబడ్డారు. అప్పుడు ఏలినవాడా, నా తండ్రి అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎవరు? ఎలీషా. నా తండ్రి. అంతేనమ్మా? తండ్రినేనా? నా తండ్రి. ఇశ్రాయేలు ప్రజలకి రథం నీవే, రథం నీవే, రౌతులు కూడా నీవే అని కేకలు వేస్తూ ఉండగా అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయి, ఏలియా ఇంకా అతనికి కనబడలేదండి. అప్పుడు ఎలీషా తన వస్త్రాన్ని
పట్టుకుని 2 తునకలుగా చేసి. అంటే మరలా నేను కనబడితే నీకు లభిస్తుంది అన్నాడు కదండి. ఆయనేమో కనబడలేదు. అందుకే తన వస్త్రం తీసుకొని ఆ వస్త్రాన్ని చింపుకున్నాడు. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని, వస్త్రాన్ని ఆయన ఎప్పుడైతే చింపుకున్నప్పుడు పైనుండి అమ్మా చదవండి. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టి హల్లెలూయా. ఇది కష్టతరమే అని ఏలియా చెప్పాడండి. కానీ మనం ఆరాధించే దేవునికి అది కష్టతరం కానే కాదండి. మనం అడిగిన ప్రకారమే మనకు లభిస్తుంది. మనం అడిగిన దాన్ని ప్రభు దయ చేయబోతున్నాడు. కోరిన రేవుకు దేవుడు నడిపించబోతున్నాడు. ఎంతో కాలం నుండి నీవు ఎదురు చూసిన వాంఛన ప్రభు తీర్చబోతున్నాడు. ఎంతో కాలం నుండి నీ మనస్సులో నీవు దాచుకున్న విషయాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఎంతో కాలం నీవు ఆశించిన దాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక, నీకు లభించునుగాక, నీకు అనుగ్రహించబడునుగాక. సరే, ఈ అభిషేకాన్ని పొందిన లేకపోతే ఈ ఆత్మలు 2 పాళ్ళు పొందిన ఈ ఎలీషా అనుభవంలో చాలా విషయాలు మనం చూస్తాం. ఒక 2-3 మాటలు మీకు గుర్తు చేస్తాను. దాంట్లో మొదటి మాట, ఈ అభిషేకం తనలోనికి వచ్చిన తర్వాత, ఈ ఆత్మ 2 పాళ్ళు తనకు లభించిన తర్వాత తన విధానం ఎలా మారిపోయింది, ప్రభు తను నడిపించిన మార్గం ఏంటంటే, చదవండి మొదటి మాట 2వ అధ్యాయం 15వ వాక్యం చదువుదామా. 2వ అధ్యాయం 15వ వాక్యం. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కోబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమైన వారు, ఎప్పుడైతే అభిషేకం తన మీదకి వచ్చిందో, ఆ దుప్పటి, ఆ వస్త్రం ఎప్పుడైతే తన మీదకి వచ్చిందో, ఆ దుప్పటి తీసుకుని యోర్దాన్ని 2 పాయలుగా మార్చి ముందుకు సాగిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వారు, ఒకప్పుడు సమృద్ధిగా ఉన్నాడు, ఒకప్పుడు గొప్ప భూ ఆసామి, గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి ఎలీషా. అవన్నీ కూడా ప్రభు పరిచర్యలో విడిచిపెట్టి ఖాళీగా మారుతూ వచ్చేస్తాడు. ఖాళీ అయిపోయాడు, ఇంకేమీ లేదు జీవితంలో. మీరు ఒక ఎంటీగా, ఖాళీగా, ఒకప్పుడు మీరు గొప్పగా బ్రతికుండొచ్చు, ఘనంగా బ్రతికుండొచ్చు, దేవుని సేవలో, ఈ భక్తి మార్గంలో ఏది నాకు అవసరం లేదని ఎంటీగా మారిపోయి, మీరు ఖాళీగా మారిపోయి ప్రభుని వెంబడిస్తున్నారా? ప్రేమైన వారు, ఎప్పుడైతే ఆ దుప్పటి అతని మీద పడిందో, ఎలీషా మీద పడిందో, ఒక నిండు అభిషేకంతో బయలుదేరి వెళుతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టి, ఒక నిండు అభిషేకం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిండు అభిషేకంతో ఆయన బయలుదేరి ఆ దుప్పటి తీసుకొని యోర్దాను నదిని కొట్టినప్పుడు అది 2 పాయలుగా చీలిపోయిందండి. ఆ యోర్దాన్ని దాటుకుంటూ అవతలకు వెళ్ళాడు. వాక్యం సెలవిస్తుంది, దూరం నుండి చూస్తున్నాం ఈ ప్రవక్తల శిష్యులు, దూరంలో నుండి ఈ ప్రవక్త శిష్యులందరూ కూడా చూసి ఎలీషా మీద ఏలి యొక్క ఆత్మ ఉన్నట్లు వాళ్ళు గుర్తుపట్టారు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ మీద దేవుని ఆత్మ ఉన్నట్లు ప్రజలు ఇది మొదలుకొని గుర్తించబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ప్రేమైన వాళ్ళరా, ఒక పనివాడు యజమానుడిగా మారాడు. ఒక పనివాడు. అంతవరకు ఎలీషా ఎవరండి? ఏలియా చేతుల మీద, చెప్పాలి, ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఒక పరిచారకుడు. ఇంకా అక్కడ మనం ఆ సందర్భాలను చదివితే పనివాళ్ళనే మనం చూస్తాం. పనివాళ్ళు, శిష్యుల ఏంటి పనివాళ్ళు, చేతుల మీద నీళ్లు పోస్తున్న ఒక సాధారణమైన స్థితిలో ఉన్న అతడు ఇప్పుడు పనివాడు యజమానుడిగా మార్చబడ్డాడు. నేను నమ్ముతున్నానండి, నీవు కోరిన దాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీవు అడిగిన ప్రకారమే నీకు లభించునుగాక. ఇప్పటి వరకు నీ పనివాడుగా ఉన్నవేమో, ఈ సంవత్సరాఖరులో నా దేవుడు పనివాడైన నిన్ను యజమానుడిగా ప్రభు మార్చబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టి 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 హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బోయాజు పొలంలో ఏంటంటే పని మనిషి కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే పని మనిషి కూడా కాదు, పరదేశి. పని మనిషి కన్నా దీనమైన స్థితి పరదేశిది. పని మనిషికైనా ఒక పని ఉంది, ఒక పొలం ఉంది, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ పని మనిషికైనా ఆ పొలంలో పనిచేసే అవకాశం ఉంది,
అక్కడ పని వాళ్ళతో కూర్చొని భోంచేసే అవకాశం ఉంది. అవేమీ లేదండి. ఒక పరదేశి. ఆ పని వాళ్ళు పరిగెని విడిచి వెళ్ళిపోతే దాన్ని వెనక నుండి ఏరుకొని వెళుతూ ఉంటారు. ఒక పరదేశిగా వచ్చింది, పని వాళ్ళతో కూర్చొనిందండి. ఆ తదుపరి కాలంలో ఆ పని చేసే ఆ వ్యక్తిని, ఆ పని మనిషిని దేవుడు ఆ పొలానికి యజమానురాలుగా ప్రభు మార్చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ సంవత్సరాఖరులో దేవుడు ఏదో చేయబోతున్నాడండి. ఏదో జరగబోతుంది, ఏదో దేవుడు చేయబోతున్నాడండి. నీవేదైతే అడిగావో ఆ ప్రకారమే దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అది నీకు లభించునుగాక. హల్లెలూయా. పని వాళ్ళని దేవుడు యజమానుల స్థాయికి దేవుడు ఎక్కిస్తాడు. పని వాళ్ళని కొన్నిసార్లు నీచంగా చిన్న చూపు ఒకళ్ళు చూస్తున్నారేమో. పని వాళ్ళని కూడా దేవుడు మరి ఉన్నతమైన అనుభవంలో నడిపించి యజమానుని స్థాయిని దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపడేటట్లుగా, అందరూ నివ్వరపోయేటట్లుగా. ఇంకా చెప్పాలంటే అతడేనా ఇతడు పనివాడేగా, ఒకప్పుడు ఇతడు పని మనిషే కదా అని ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితులు. యోసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా మారినప్పుడు వాళ్ళన్నలు ఎవరు గుర్తుపట్టలేదండి. ఒకప్పుడు ఆయన్ని కించపరిచిన వాళ్ళు, ఒకప్పుడు హీనపరిచిన వాళ్ళు, ఒకప్పుడు చిన్న చూపు చూసిన వాళ్ళు, ఒకప్పుడు యోసేపు సాధారణమైన జీవితాన్ని జీవించినవాడు. ఆయన ఐగుప్తు దేశానికి అధిపతిగా మారి కూర్చొని ఉంటే తన సొంత సహోదరులు గుర్తుపట్టలేకపోయారండి. ఆ తర్వాత నిదానంగా యోసేపు బయలుపరుచుకుంటేనే కానీ వాళ్ళు ఆయన గుర్తుపట్టలేకపోయారు. నా దేవుడు నేను ఎంతగా ఆశీర్వదించబోతున్నాడంటే ప్రజలు ఎవరు నేను గుర్తుపట్టలేరు అసలు. తమ్ముడు నీవేగా నాతో ప్లస్ 10th క్లాస్ చదివే కదా, మనం ఇద్దరు ఒకే బెంచ్లో కూర్చున్నావు కదా అంటే ఎస్. మరి ఏమి ఇంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమ్మా నీవు నాతో పాటే కదా చదువుకునేది, మెడికల్ నాతోనే కదా చదువుకునేది. ప్రైజ్ లార్డ్. నీవెప్పుడు ఎంబీబీఎస్ పాస్ అయ్యావు? ఎంబీబీఎస్ పాస్ అయిపోయావు, నువ్వు పూర్తి అయిపోయిందా చదువు నీది? నేను ఇంకా అక్కడే ఉన్నాను కదా, నీవు ఎక్కడికో వెళ్ళిపోయావు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరేనా? నిజమేనా ఇది? ఒకప్పుడు చాలా దీన స్థితిలో, ఆర్థిక ఇబ్బందులతో, సమస్యలతో, పోరాటాలతో ఉన్నారు కదా. మీరేనా? ఇది నీవేనా? నిజమేనా? ఇది నిజమేనా అని మనుషులు ఆశ్చర్యపోయేటట్లుగా నా దేవుడు దాసుడుగా ఉన్న నిన్ను, పనివాని స్థితిగా ఉన్న నిన్ను ఆయన అనుగ్రహించిన అభిషేకం యజమానుని స్థాయికి దేవుడు తీసుకెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ప్రేమైన వర్లారా, ఆ గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు, గుడ్డివాడు బాగుపడినప్పుడు అతడైనా ఈ గుడ్డివాడు, ఇతడైనా ఆ గుడ్డివాడు అని అందరూ మాట్లాడుకునేటట్లు. ఆమె చెప్పండి గట్టిగా. కొందరు దేవుడు స్వస్థపరచబోతున్నాడు. దేవుడు కొందరికి స్వస్థతని ఇవ్వబోతున్నాడు. నీ పొందిన స్వస్థతను బట్టి ప్రజలు నీవేనా అసలు? ఒకప్పుడు ఆ ఎండిపోయిన ఉప్పు చేపలాగా ఉండేవాడు కదా, ఇప్పుడేంటి పండుగప్పలాగా ఉన్నావు. ఆమె చెప్పండి గట్టిగా. ఒకప్పుడు ఎండిపోయిన ఉప్పు చేపలాగా ఉన్నావుగా బాబు, ఏంటి నీ మొహంలో అంత కళ రావడానికి కారణం ఏంటి? అక్క ఏంటి కళగా ఉన్నవేంటి? ప్రైజ్ లార్డ్. ఏమైనా మొహానికి ఏమైనా రాసి వచ్చావా? ఎంత కళ వచ్చిందంటే నేనేమి రాశానమ్మా ఈ సబ్బు బిల్ల తప్ప, ఇంకేమి రాశాను? ఏమి రాయలేదు. మరి ఏమి ఎంత కళగా ఉన్నావు అంటే ఇది భౌతికమైన కళ కాదు, నా దేవుడు నా మీద కుమ్మరించిన ఆత్మను బట్టి నాకు ఈ కళ, ఈ మహిమ చెప్పండి కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతేకాదండి, అప్పుడు ఈయనే ఒకరి చేతుల మీద నీళ్లు పోసే స్థితిలో ఉన్నారు ఎలీషా గారు. ఆ తర్వాత ప్రియులారా, శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఉండడానికి ఇష్టపడ్డారంట. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మామూలుగా శిష్యుల బైబిల్ కాలేజీ లాగా ఆ రోజులు శిష్యుల గుంపు 50 మంది చొప్పున ఒక టీం ఉంటారు. ఒక జట్టు లేకపోతే ఒక గుంపు, ఒక సమూహం. ఎంతమంది ఉంటారండి? 50 మంది. మనం కూడా వాలంటీర్స్ని 50 మంది అటు పెడితే బాగుంటుంది ఎప్పుడు. ప్రైజ్ లార్డ్.
మంచి ఆలోచన కదా. 50 మంది శిష్యుల సమూహం. ప్రేమైన వారా, ఒక గుంపు ఆయన మీద దేవుని ఆత్మ ఉండడం చూసి, ఏలియా పొందిన ఆత్మ ఎలీషా మీద ఉండడం వాళ్ళందరూ గుర్తించి, బాబు ఎలీషా నీతో పాటు, అంతకుముందు రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు, అంతకుముందు ఆయన వెక్కిరించిన వాళ్ళు, అంతకుముందు ఆయన శోధించిన వాళ్ళు, అంతకుముందు మీ గురుగారు ఎత్తబడిపోతున్నారంటగా నీకేమైనా తెలుసా అని ప్రశ్నించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఒక సమూహంగా చేరి ఎలీషాతో ఉండడం ప్రారంభించారు. ఆమెను చెప్పడం గట్టిగా. నిన్ను వెక్కిరించిన వాళ్ళు, నిన్ను దూషించిన వాళ్ళు, నిన్ను తిరస్కరించిన వాళ్ళు, నిన్ను బాధించిన వాళ్ళు, నిన్ను భయపెట్టిన వాళ్ళు, నిన్ను క్షోభకు గురి చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక మీదట నీతో ఉండాలని వాళ్ళు ఎదురు చూడబోతున్నారు, నీతో ఉండాలని ఆశపడబోతున్నారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. నిన్ను తిరస్కరించిన వాళ్ళందరూ నీతో ఉండునట్లు ప్రభు కార్యం చేయనుగాక. హల్లెలూయా. ఒక గుంపుకు నిన్ను దేవుడు నాయకుడిగా ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. స్కూల్లో అయితే నీవు లీడరు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాలేజీలో అనేకులు నడిపించగలిగిన స్థాయిలో, ఒక ఉద్యోగం చేస్తుంటే అనేకులకు నీవు మార్గం చూపగలిగిన మార్గదర్శిగా, ఆకాశంలో నక్షత్రంలాగా ప్రభు నిన్ను మార్చబోతున్నట్టు, నడిపించే నక్షత్రంగా దేవుడు నిన్ను మార్చబోతున్నట్టు, అనేకులు నీ చెంత చేరబోతున్నారు, అనేకులు నీ వెలుగులోనికి రాబోతున్నారు, అనేకులు నీ నీడలోనికి రాబోతున్నారు, నీ దగ్గర బ్రతకడానికి, నీ దగ్గర ఉండడానికి ప్రజలు ఇష్టపడబోతున్నారు. ఒక ప్రవక్తల సమూహం వచ్చి ఎలీషా దగ్గర ఉండడం ప్రారంభించారు. ఆమె కాబట్టి ఈ ప్రశస్త వేళ మీరు ఆత్మను కోరుకోండి, దేవుని ఆత్మ అభిషేకాన్ని కోరుకోండి. ఆ ప్రకారమే మీకు లభించునుగాక. ఆ ప్రకారమే లభించునుగాక. ప్రైజ్ ది లార్డ్. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 19-20 వాక్యం చదువుదాం మనం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అంతటా పట్టణ చూడండి, క్రమక్రమంగా బైబిల్ ఏమని రాయబడింది? నీ వలన బలమునందు జనులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియులు. వాళ్ళు నానాటికి బలాభివృద్ధిని పొందుతారు. రోజుకి ఒక అభిషేకం పొందిన వాడి జీవితం నానాటికి బలాభివృద్ధి పొందాలి. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ. ఇలా మన కృప వెంట కృప, కృప వెంట కృప, కృప వెంట కృప పొందుకుంటూ వెళుతుండాలి. మహిమ నుండి అధిక మహిమను పొందుకుంటూ వెళుతుండాలి. చూడండి, ఎంటిగా మారిపోయి చేతుల మీద నీళ్లు పోస్తున్న ఆయన మీద ఎప్పుడైతే అభిషేకం దిగి వచ్చిందో, ఆత్మలో 2 పాళ్ళు ఎప్పుడైతే ఆయన పొందుకోగలిగాడో, మొట్టమొదటిగా మనం గమనించాం, పనివాడిగా ఉన్న అతడు యజమానుడిగా మారిపోయాడు. తిరస్కరించిన వాళ్ళందరూ తనతో వచ్చి చేరారు. 2వ అనుభవం, ఎరికో అనుభవాలు. చదవండి 2వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇంత క్రితమేమో శిష్యుల సమూహం వచ్చింది. ఇంత క్రితం ఎవరు వచ్చారండి? శిష్యుల సమూహం వచ్చేసి నీతో పాటు ఉంటామని చెప్పారు. ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వచ్చారు చెప్పాలి. శిష్యుల సమూహం అంటే ఒక 50 మంది, లేకపోతే ఒక 100 మెంబర్స్, ఒక 100 మంది, లేకపోతే ఒక 100 మెంబర్స్ కానీ, 50 మంది కానీ, ఒక 100 మంది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసండి? పట్టణపు వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుంటూరు సిటీ అంతా బయలుదేరి వచ్చింది. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఎరికో పట్టణపు వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఇదే కృప వెంబడి కృప అంటే, ఇదే బలం వెంట బలాభివృద్ధి, మహిమ నుండి అధిక మహిమ. నీవు ఉన్న స్థితిలో ఇంత మట్టుకు చాలు, ఇదే గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ భాగ్యం చాలు, ఇది చాలు ప్రభువా, నాకు ఒక జాబ్ ఇచ్చావు, ఇంతవరకు చాలు. ఒక 2-3 నన్ను అభిమానిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ పండగకి నేను ఒక 2-3 బిర్యానీ పొట్లను కొనిస్తాను. ఇది చాలు ప్రభువా నాకు. ప్రైజ్ ది లార్డ్. ఇంత మటుకు ఇదే గొప్ప భాగ్యం ప్రభువా. బిర్యానీ ఎంత 150 ఉంటుంది, 200 ఉంటుందా? 150 రూపాయలు పెట్టి ప్రభువా, నాకు ఎంతో కష్టాలు ఉన్నా కూడా ఒక 3 నేను బిర్యానీ కొనిచ్చాను, నా జీవితానికి ఇంత చాలు అని అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు 2-3 కాదు, 150 రూపాయలు బిర్యానీ 150 మందికి ఇచ్చే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, ఇంత క్రితం శిష్యులు ఒక 50 మంది 100 మంది చేరారు. నా జీవితం ఇంత చాలు అని మేబీ ఎలీషా అనుకొని ఉండొచ్చు, కానీ నీ అభిషేకం అంతటితో ఆగిపోదు, నీ ఆశీర్వాదం అంతటితో ఆగిపోయేది కాదు.
నీవు బలం వెంట బలం, అధిక బలమును పొందుకోవాలి, అధిక కృపను పొందుకోవాలి, అధికమైన మహిమను పొందుకోవాలి. ఇప్పుడు పట్టణపు వాళ్ళందరూ సమకూడి వచ్చారు ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. ఏం జరిగింది చదవండి. ఆ పట్టణపు వారు, ఓకే, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. ఇది రమ్యమైన పట్టణంలా ఉన్నట్టు నీకు కనబడుతుంది, కానీ ఈ నీళ్లు మంచివి కాదు. అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణం కలగకపోవును, భూమి కూడా నిస్సారముగా ఉండదు అని నేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదైపోయింది. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఊరి జనమంతా ఒక సమస్యలు తీసుకొచ్చారు. అయ్యా ఊరు మంచిదే కానీ ఊటలు చెడిపోయి. ఊరు మంచిదే, మనిషి మంచోడే. ప్రైజ్ ది లార్డ్. మనిషి మంచోడే, నోరే మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ప్రియులారా, ఒకే ఊటలో నుండి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు రెండు రాగలదా? వస్తే మంచినీళ్ళు వస్తుంది, లేకపోతే ఉప్పు నీళ్ళు వస్తుంది. కానీ మనిషి నోరు ఇదే నోటితో నాయనా దావీదా నువ్వు నాకంటే గొప్పవాడురా అంటాడా? అంతలోపులో ఇక బూతుల వర్షం అంతే. ప్రేమైన ఎలా సాధ్యం? ఒక నీటి ఊట ఉందంటే దాంట్లో మంచినీళ్ళు రావాలి, లేకపోతే ఉప్పు నీళ్ళు రావాలి. ఈ రెండు ఒక ఊటలో నుండి రాదు. కానీ మనిషి యొక్క హృదయం, తన అంతరంగం చెడిపోయి కుళ్ళిపోయిన అనుభవాలు. ఇదే నోటితో ప్రభుని స్తుతిస్తారు, ఇదే నోటితో మనిషిని దూషిస్తారు, ఇదే నోటితో పొగుడుతారు. ఏంటండి? నోటితో పొగుడుతారు, నొసళ్ళతో వెకిరిస్తారు అంటారు కదా. అట్లా మనుషులు మనం అంచనా వేయలేము. ఊట చెడిపోయింది, వాళ్ళ ఊహలు చెడిపోయినాయి. ఊట చెడిపోయింది. ఊహ చెడిపోవడం వల్ల ప్రియులరా ఆ పట్టణానికి మంచి పేరు లేదు, ఆ భూమి నిస్సారంగా మారిపోతుంది. ఈ సమస్యను వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అభిషేకం పొందినవాడు ఒక కొత్త పాత్రలో ఉప్పు, స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. మన జీవితమే ఒక క్రొత్త పాత్రగా మారాలి. ఆ పాత్ర దేవుని వాక్యముని ఉప్పు వేయబడాలండి. హల్లెలూయా. దేవుని గురించిన ప్రకటన, యేసును గురించిన ప్రకటన, యేసును గురించిన వార్త, యేసుక్రీస్తును గురించిన ఉపదేశం అనే ఉప్పు ఆ పాత్రలో వేయబడి తీసుకెళ్ళి ఆ ఊటలో పడవేస్తే ప్రియులారా, దాంట్లో ఉన్న ఆ శాపము, దాంట్లో ఉన్న చేదు, దాంట్లో ఉన్న జబ్బు అవి తొలగిపోవడం వల్ల ఆ నీళ్లు నేటి కూడా ఎలీషా చెప్పినట్లే శ్రేష్టమైన జలముగా మారిపోయింది. ఇప్పటివరకు మీరు ఎలా మాట్లాడుతూ వచ్చారో నాకు తెలీదు, మీ భాష ఎలా ఉందో నాకు తెలీదు, మీ సంభాషణ ఎలా ఉందో తెలీదు. అప్పుడప్పుడే మంచిగా మాట్లాడతారు, అప్పుడప్పుడే వికృతంగా ప్రవర్తిస్తారు, అప్పుడప్పుడే దీవిస్తూ ఉంటారు, అప్పుడప్పుడే శపిస్తూ ఉంటారు. ఇలాంటి అనుభవాలు ఉన్నారేమో. మీ మాటను ప్రభు మార్చబోతున్నాడు. మీ నోటి మాటలను దేవుడు పరిశుద్ధపరచబోతున్నాడు. ఇక మీదట నీవు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు కృపను పొదగబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇక ఆశీర్వచనాలు దేవుడు మీ నోట ప్రభు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. మంచిగా ఇక మీదట మీరు మాట్లాడకపోతున్నారు. విశ్వాస సహితమైన మాటలు ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. మధురమైన మాటలు ప్రభు మీ నోట ఉంచబోతున్నాడు. ఆదరణ కలిగిన మాటలు ప్రభు మీ నోట ఉంచబోతున్నాడు. ఇక మంచి మాటలే తప్ప కాని మాట మీ నోట ఇక నా దేవుడు రానివ్వడు. ఎందుకంటే నీ మీద ఒక బలమైన అభిషేకం ఉంది. నీవు ఎక్కడైతే అడుగు పెడుతుంటావో అక్కడ చెడిపోయిన ఊటలన్నీ బాగుపడబోతుంది. చెడిపోయిన ఊటలన్నీ బాగుపడబోతున్నాయి. చెడిపోయిన అనుభవాలన్నీ బాగుపడబోతున్నాయి. ఇక మీదట పట్టణాన్ని రమ్యమైన పట్టణముగా ప్రభు మార్చబోతున్నాడు. రమ్యమైన పట్టణముగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక అపవిత్రమైన మాటలకు చోటు ఇవ్వద్దు. అభిషేకం పొందండి. మీరు కోరిన అభిషేకాన్ని
ఆ ప్రకారమే దేవుడు మీకు అది లభించునుగాక. అభిషేకం మీకు లభించునుగాక. తద్వారా కలిగేది ఏంటంటే ప్రియులారా, ఆయన ఉపదేశం ద్వారా, ఆయన మాటల ద్వారా నీ నోటి మాటలు మారిపోతుంది. నెక్స్ట్ అండి, 2వ అధ్యాయం 23, 25. త్వరగా రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదవండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఆయన బేతేలునకు ఎక్కి వెళ్ళెను. మూడోదిగా బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవల పోచుండగా బాలురు పట్టణం నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్ము, బోడివాడ ఎక్కిపోమ్మని వాడు అపహాస్యం చేసినా కూడా, వాళ్ళు చెప్పిన మాటలో ఒక శ్రేష్టమైన సందేశం ఉంది. బోడివాడ ఎక్కి పొమ్ము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అభిషేకం పొందిన అక్కడ ఆయన కోపడ్డాడు. ఆ యవనస్తులు ఎలుగుబంటి వచ్చి చీల్చేసింది. అది పాత నిబంధన గ్రంథం. కృత నిబంధనలో మనల్ని అపహాస్యం చేసేవాళ్ళని, మనల్ని బాధించేవాళ్ళని మనం దీవించిపోతున్నాం. మన కొత్త నిబంధన భక్తులు, ఆయన పాత నిబంధన భక్తుడు కనుక ఆయన గట్టిగా ప్రార్థన చేస్తాడు. ఎలుగుబంటి వచ్చి ఆ యవనస్తుల్ని చీల్చేసింది. అది ఓల్డ్ టెస్టిమెంట్. కొత్త నిబంధనలు మనల్ని ఎవరైనా అపహాస్యం చేస్తారనుకోండి, హేళన చేస్తారనుకోండి, వాళ్ళని క్షమించి మనం దీవించాలంతే. ఆమె చెప్పండి గట్టిగా. సరే, ఆ కుర్రోళ్ళు ఎక్కిరించి మాట్లాడినా కూడా ఆ మాటలు కూడా ఉన్న శ్రేష్టమైన, నీవు ఎక్కిపోము అంటే ఉన్నతమైన అనుభవాలకు దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరు అందుకోలేనంత ఎత్తైన స్థలంలో ప్రభు నేను ఉంచును కాక. మనుషుల కపటమైన ఆలోచనలు, మనుషులు నొప్పించే మాటలు, బాధించే మాటలు, ఇవేమి అందుకోలేనంత స్థాయికి నీవు వెళ్ళాలంతే. ఎత్తైన స్థలానికి వెళ్ళిపోవాలంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను కొంతమంది నాన్న ఇన్ని మాట అంటున్నారు కదా, మీకేం బాధ ఉండదంటే, వాళ్ళన్న మాట నన్ను టచ్ అయ్యేంత అందుబాటులో నేను లేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా, మీకు అసలు కోపం రాదా, రోషం రాదా, మీకు బాధ రాదా అని అంటుంటే, ఆ అన్న మాటలు వచ్చి ఏంటి, ఆ వాక్ కలహం అంటారు కదండి, అది నన్ను అంటుకోలేని, లేకపోతే అది నన్ను అంటకుండాన్నంత ఉన్నత స్థితికి ప్రభు నేను తీసుకెళ్ళిపోయాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంత చీప్గా ఆలోచించను. ఆమె చెప్పండి గట్టిగా. ఒకడు మన కౌంటర్ వేసాడు అనుకుంటే వెంటనే మన కౌంటర్కి ఏంటండి, అది ఏమైనా కోర్టా చెప్పండి, ఆయన కౌంటర్ వేస్తే దానికి మళ్ళీ తిరిగి కౌంటర్ వేయడానికి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఆయన ఒక అన్నాడు కాబట్టి దానికి మనం ఎలా సమాధానం చెప్పాలి, ఎలా నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. మనుషులు అదే మనుషులకి ఈగో. వాడు నన్ను అన్నాడు, తిరిగి నేను ఎలా అన్నాలని టైం కోసం కాచుకొని చూస్తూ ఉంటారు, టైం కోసం చూస్తుంటారు. టైం రాని, వాడు నన్ను అన్నాడా, వాడు నన్ను పడగొట్టాడా, నేను వాడిని ఎలా పడగొట్టాలని చెప్పి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. టైం దొరికేసరికి వీళ్ళు ఆడికో కౌంటర్ వేస్తారు. చూసావా వేసాను కౌంటర్ అంటుంటే వాడు అంటారు, నీవు నా కౌంటర్ వేసావా చూద్దాం, ప్రైజ్ లార్డ్, ఇది నీ టైం రా, నీవు నా కౌంటర్ వేసావా, నేను కౌంటర్ రెడీ చేసుకుంటున్నట్టు రెడీగా ఉండు, నా కౌంటర్ మరలా వస్తుంది, 26వ తారీఖు నేను నీ కౌంటర్ అయిపోతున్నాను, రెడీగా కాచుకోమంటాడు. ఇక మనుషులు ఆయన కౌంటర్ వేయడం, ఈయన కౌంటర్ వేయడం, ఆయన అండో, ఇక్కడే ఉండిపోయారు. నేను అంటాను, ఒకడు మనకి ఏదో కీడు చేశారనుకోండి, తిరిగి కీడు చేసేంత స్థాయిలో మనం లేము. ఆ కీడు మనల్ని అంటకుండా ఉండే ఆ ఉన్నతమైన స్థితికి ప్రభు మనల్ని తీసుకెళ్ళిపోయాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వీళ్ళు అన్నారు కదా, మీకు బాధగా లేదా, నొప్పి కదా, ఎందుకు బాధ, అసలు నన్ను అంటితే కదా అది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తున్నమాట, మనం ఆకాశం వంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళం అంటే, మనం ఆకాశం అంత విశాలమైన మనసు ఉంది మనకు. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆకాశానికి ఉన్నంత విశాలమైన మనస్సు ఉంది మనకు. అంతేక ఈ ఆకాశాన్ని చూసి ఒకడు చిచ్చి నీది కూడా ఒక బతికేనని ఉమ్మూసాడు అనుకోండి, ఆకాశం రా నాయన రా, నన్నే ఉమ్మావా, రా కొంచెం గట్టిగా ఉమ్మంటుంది. చెప్పండి, అది పట్టించుకోదు. ఎవడు ఊసాడో వాడు మూతి మీద పడుతుంది అది. ప్రైజ్ లార్డ్. మీకు కానీ డౌట్గా ఉంటే ఆరాధన అవగానే బయటికి వెళ్ళి ఒకసారి ప్రయోగం చేసి చూడండి. ఆకాశం చూసి ఉమ్ము వస్తే అది ఎవరి మీద పడుతుందండి, ఊసినవాడి ముఖం మీదే పడుతుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా వెళ్ళాలంటే అభిషేకం మాత్రమే మనల్ని తీసుకెళ్తుంది. అంతే. ఆమె చెప్పడం గట్టిగా. బోడివాడ అంటున్నారు కదండి, కానీ నీవు ఎక్కి పొమ్ము, నీవు పర్వతాల వైపు ఎక్కి వెళ్ళేవాడివి, నువ్వు కర్మేలు పర్వతం మీదకి ఎక్కి వెళ్ళేవాడివి. నీ ఆలోచనలు వేరు, నీ ఉద్దేశాలు వేరు, నీ ప్రణాళికలు వేరు.
రాబోయే సంవత్సరంలో మీ ప్రణాళికలన్నీ కూడా ఉన్నతంగా ఉండబోతుంది, ఉన్నతంగా ఉండబోతుంది. ఈ గోలు కోసం వెళ్ళడం, ఏంటంటే వ్యర్థమైన విషయాలు మాట్లాడడం, ఏదో పేచీలు పెట్టుకోవడం, చిన్న చిన్న విషయాలకు పేచీలు పెట్టుకోవడం, వాటికి కాలక్షేపం చేయడం, వీళ్ళు ఒకటి అండో వాళ్ళు ఒకటి అండో, మాట పెరగడం, దానివల్ల బాధ తెచ్చుకోవడం, ఇవి కాదండి. ఎవ్వరూ నేను అందుకోలేనంత ఎత్తైన స్థలం, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. హల్లెలూయా. ఇదే ప్రార్థన చేసుకోండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. సౌలుకు దావీదుకున్న వ్యత్యాసం అదేనండి. సౌలు ఎంతసేపటికి దావీదు వెంటబడి, దావీదు ఏం చేశాడు, దావీదు ఎక్కడున్నాడు, దావీదు ఎందుకు ఇవన్నీ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇచ్చిన దాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీకు 40 ఏళ్ళని ప్రభు పెడితే ఆ 40 ఏళ్ళు నీవు ఉంటావు సింహాసనం, అంతే. అది మహిమగా ఉందా లేదని తర్వాత విషయం. ప్రైజ్ ది లార్డ్. మహిమగా పాలించాడా దేవుని మనసు, అది తర్వాత సబ్జెక్టు. నేను 40 ఏళ్ళు సింహాసనం మీద కూర్చుని పెడుతుంటే దాన్ని ఎవరు కదిలించలేరు, ఉంటాను నువ్వు, అంతే. ప్రైజ్ ది లార్డ్. నీ సింహాసనం మీద కాన్సన్ట్రేట్ చేయి, నీ పరిపాలన కాన్సన్ట్రేట్ చేయి, నీ ఫ్యామిలీని కాన్సన్ట్రేట్ చేయి, నీ పిల్లల్ని పట్టించుకో, నీ భార్యను పట్టించుకో. ప్రైజ్ ది లార్డ్. నీ భర్తను పట్టించుకో. ఆయన బనీ నిండా నక్షత్రాలే, అర్థమైందండి. ఆయన షర్ట్ తీసాడు అనుకోండి, బనీ నిండా నక్షత్రాలు, లేసన్ గారు చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఈ పండగ సందర్భమైన ఒక 2 కొత్త బనియన్ కొనిపెట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది విపరీతంగా షాపింగ్ చేస్తుంది ఆమె. వాళ్ళ ఆయనకు మాత్రం ఒక గిఫ్ట్ తెచ్చిందంట. ఏంటంటే 2 బనియన్లు లేకపోతే ఒక టీషర్ట్ ఏదో తీసుకొచ్చింది. ఆ భర్త అనుకుంటు, ఫోన్లే అమ్మాయి, 10,000కి నువ్వు షాపింగ్ చేసావు, కనీసం నాకు ఒక టీషర్ట్ అన్న కొన్నావు, సంతోషం. అంటే ఆమంటది, నేనేం కొనలేదండి, ఇవన్నీ కొంటే ఫ్రీగా ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. పాపం ఈ పండగ అదే టీషర్ట్ ఆయనకి. ప్రేమైన వాళ్ళారా, కుటుంబాన్ని కాన్సన్ట్రేట్ చేయండి, పిల్లల మీద దృష్టి పెట్టండి. చెత్త అంత ఎందుకంటే బుర్రలోకి ఎక్కించుకోవడం. నీవు దృష్టి ఉంచవలసిందే. అనవసరంగా దావీదు ఏం చేశాడు, దావీదు ఎక్కడున్నాడు, దావీదు ఏం తిన్నాడు, ఎవరు వచ్చారు, ఎవరిని కలిశాడు, ఏ పంచాయతీలో ఉండిపోయాడు సౌలు. రాజ్యాన్ని గాలికి వదిలేశాడు, దేశాన్ని గాలికి వదిలేశాడు, సైన్యాన్ని గాలికి వదిలేశాడు. ఈ దావీదు వెనక తిరుగుతున్నాడు. సైన్యం బలహీనమైపోయింది. సడన్గా ఒక ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని ఎదిరించే శక్తి సౌలుకు లేకుండా పోయింది, సైన్యానికి లేకుండా పోయింది. దావీదు సౌల్ని కాన్సన్ట్రేట్ చేయలేదండి. దేవుడు తన ముందు ఉంచబడిన ఆ పరుగు పందులు ఓపిగా పరిగెత్తుకుంటూ మహిమ నుండి అధిక మహిమ. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అభిషేకం పొందినవాడు, ఆత్మలో 2 పాళ్ళు పొందినవాడు ఎక్కడికి వెళ్ళాలండి? ఎత్తైన ఉన్నతంగా. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంట్లో మనం ఉన్నతంగా థింక్ చేయాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఉన్నతంగా ఆలోచించండి. ఏ సమస్యలు వచ్చినా, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నాకే ఎందుకు వచ్చింది ప్రభు అనడం కన్నా, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నీవు నాకే ఈ శ్రమని ఇచ్చావంటే దానికి అర్థం నేను జయించగలుగుతానని మీరు నన్ను నమ్ముతున్నారు కనుకనే మీరు నాకు ఇచ్చారు. స్తోత్రం చెప్పడానికి గట్టి. ఒకే సబ్జెక్ట్ని ఇలా థింక్ కూడా చేయొచ్చు. కొంతమంది ప్రపంచమంతా ఇలా ఉంటుంది, నాకే ఎందుకు దేవుడు ఇచ్చాడు, అసలు నేనేం పాపం చేశాను, దుర్మార్గులందరూ బాగానే ఉన్నారు కదా, నా బతికి ఎందుకు ఇలా తెల్లారింది, ఏం పాపం చేశానని దేవుడు ఈ భారం అంతా నా మీద పెట్టాడు అనుకునేవాళ్ళు కొందరు. అరే ప్రపంచంలో ఎవరికి లేని. ఇప్పుడు మోషే గురించి మనం ఆలోచిస్తే, నేనేమన్నా వీళ్ళకి అన్నానా, వీళ్ళు నా నెత్తిన కట్టావేంటి ప్రభా, అట్లా కూడా ఫీల్ అవ్వచ్చు. అదే కాకుండా ప్రభా 30 లక్షల మందిలో ఎందరో నాయకులు ఉన్నారు, ఎందరో వీరులు ఉన్నారు, వాళ్ళందరూ కాకుండా నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నావు ప్రభా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఆ 30 లక్షల మందిలో లేనిది ఏదో నాలో ఉందని నువ్వు చూసావు కనుకనే ఈ బాధ్యతను నువ్వు నాకు ఇచ్చావు. చెప్పకూడదు మందిని గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తాగుబోతు భర్త అనుకో, ఈ తాగుబోతు సచ్చినోడిని నాన్నెత్తిన కట్టాడు దేవుడు. అసలు మంచి వాళ్ళందరూ పోతున్నారు, ఈ దుర్మార్గుడికి సావు రావట్లేదే ప్రభువా. మా అందరి ప్రార్థన వింటున్నావు కదా, నా ప్రార్థన విని ఈయన ఏదో ఒక లారీ కింద తొక్కించేయి ప్రభువా. ఏ ట్రైన్ కింద మంచి వాళ్ళు ట్రైన్ కింద పడిపోతున్నారు,
ఈడిపోవట్లేదు ప్రభు, ఎందుకో కిడ్నీలు ఫెయిల్ అయిపోతుంది, ఈడి కిడ్నీలు బాగానే ఇడ్లీలాగా ఉబ్బిపోయింది. ఇలా అనుకోవడం కన్నా ఈ మనిషి నేను కాబట్టి భరిస్తున్నాను, వేరే వాళ్ళు అయితే భరించలేరు, నేను కాబట్టి ఇతని దారిలో పెట్టగలుగుతానని దేవుడు ఇలాంటి భర్త నాకు ఇచ్చాడని ప్రభుని మనం మహింపరచవచ్చు. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మనం థింక్ చేసే విధానం, ఈ ఉన్నత స్థలానికి మనం ఎక్కి వెళుతుండాలి, కానీ దిగిజారిపోయే అనుభవాలు ఉండకూడదు. కొంతమంది దిగిజారి మాట్లాడతారు, దిగిపోయి మాట్లాడతారు. కొందరు మాటలు దిగజారుడు మాటలండి. ఆ మాటలు విన్నప్పుడు అసలు ఈయన ఒక బిలీవరేనా, ఈయన ఒక బిలీవరేనా, ఈయన ఒక విశ్వాసినైనా, ఈయన ఒక దైవ సేవకుడైనా, ఇంత నీచానికి దిగజారి మాట్లాడతారా, ఇంకా ఇంతకన్నా దిగజారిపోయే అనుభవం ఏమైనా ఉందా అని మనం నివ్వెరపోయేటట్లు ఎంతైనా మాట్లాడుతారు, ఎంతగానో దిగజారుతారు కొంతమంది. మనమైతే ఉన్నతంగా వెళ్ళిపోతూ ఉండాలి. అంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. శత్రులు ఒకరోజు కుప్ప కూలిపోతారండి, మనమైతే నెక్కి నిలబడతాం. అంతే. చెప్పండి కూడా అందరూ గట్టి 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 హల్లెలూయా. మనం పొందిన ఆత్మ మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకొక మాట కూడా చదవండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 42వ వచనం. త్వరగా చదవండి. రాజుల 2వ గ్రంథం 4వ. మరియు ఒకడు బయల్షాలిషా నుండి, అమ్మా బయల్షాలిషా, ఎలీషా దగ్గరికి ఎక్కడి నుండి వచ్చారు? లిషా. మొదటి పంట బాపతు, మొదటి పంట బాపతు, యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నలను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసాము, శిష్యుల సమూహం ఆయన దగ్గరికి వచ్చి చేరారు. రెండవదిగా పట్టణ ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. మూడవదిగా యవనస్తులకు గుంపు వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము అని చెప్పారు. నాలుగవదిగా దూరదేశం నుండి ఆహారం వచ్చింది. చెప్పండి కూడా అందరూ గట్టిగా. దూరదేశం నుండి ప్రథమ ఫలాలు వచ్చిందండి ఎలీషా దగ్గరికి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడు దూరదేశపు ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. సుదూర ప్రాంతం నుండి దీవెనలు మిమ్మల్ని వెతుక్కొని రాబోతుంది. సుదూర ప్రాంతం నుండి సమృద్ధి మిమ్మల్ని వెతుక్కొని రాబోతుంది. సుదూర ప్రాంతం నుండి ప్రథమ ఫలం రాబోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. అమెరికా దేశపు డాలర్ మీ ఇంట్లో ఉండబోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరో ఒక ఇంటికి వెళ్తే పాపం ఆమె డాలర్ కానికిచ్చింది అనమాట. అమ్మ ఇది ఎక్కడదమ్మా నీకంటే, పైసలు లేవు, ఇది ఉంది, ఇది ఉంచు, నీవు అమెరికా పోతావు కదా, అప్పుడు ఈ డాలర్ నీకు, అమెరికన్ డాలర్ నీకు ఎక్కడదామంటే, మావాడు ఉన్నాడుగా అమెరికాలో, ఆయన పంపించాడు, లేకపోతే ఆయన వచ్చినప్పుడు నాకు ఇచ్చి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. అంటే మీరు సుదూర ప్రాంతానికి విదేశాలకు వెళ్ళడమో, లేకపోతే మీ పిల్లలు విదేశాలకు వెళ్ళడం, కానీ విదేశాల నుండి అమ్మా క్రిస్మస్ పండుగ నేను ఇక్కడ బుక్ చేస్తున్నాను, పంపిస్తున్నాను, మీకు పార్సల్ రాబోతుంది, ఇది అమెరికా దేశానికి సంబంధించింది, ఇది పండగ పూట ధరించుకోవడమో లేకపోతే భుజించే ఆహారమో అమెరికా నుండి నీకు పంపిస్తున్నాను, ఆస్ట్రేలియా నుండి నేను పంపిస్తున్నాను, లేకపోతే కెనడా నుండి నీ కోసం పంపిస్తున్నాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇది అమెరికా దేశపు చాక్లెట్, ఇది లేకపోతే ఇది ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన చాక్లెట్, ఇది పలానా దేశందని సుదూర ప్రాంతం నుండి ప్రథమ ఫలాలు మీ దగ్గరికి రాబోతుంది. చెప్పండి కూడా ముందర గట్టిగా గట్టి గట్టి గట్టి. మీరు పొందిన అభిషేకం ప్రపంచానికి దేవుడిని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రపంచానికి దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రకారమే నీకు లభించునుగాక. ఏం లభిస్తుంది? దేవుని యొక్క ఆత్మలో 2 పాళ్ళు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఎలీషా పొందిన ఆత్మలో 2 పాళ్ళు. అది పనివాడిగా ఉన్నవాడిని యజమానుడిగా చేసింది. రెండవదిగా నీటి ఊటను రమ్యముగా మార్చబడి ఆ పట్టణాన్ని ఒక రమ్యమైన అనుభవంలో దేవుడు తీసుకొచ్చాడు. మూడవదిగా ఎక్కి వెళ్ళే అనుభవం. నాలుగవదిగా దూరదేశపు సంపద ఎలీషాను వెతుక్కుంటూ వచ్చింది. హల్లెలూయా. సుదూర ప్రాంతం నుండి సమృద్ధి అయిన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక 1-2 రెఫరెన్స్లు చెప్పి నేను ముగించేస్తాను. 2వ మాట ఫాస్ట్గా చదవండి. యెషయా గ్రంథం. ఇంకేం లభిస్తుంది? యెషయా గ్రంథం 58:8 చదవండి.
నీ ఆహారమును ఆకలి అదే చదవండి. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ ఆహారము ఆకలి గొని వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, నీ రక్త సంబంధికులకి ముఖమును తప్పించకుండా ఉండుటయు, దిక్కుమాలిన పేదవాళ్ళకి నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వాడికి వస్త్రములు ఇచ్చుటే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసినడెలా నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును. స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకటి, ఆత్మలు 2 పాళ్ళు నీకు లభిస్తుంది. రెండవదిగా స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. ఆమెను చెప్పండి గట్టిగా. చాలామంది దూర ప్రాంతాల నుండి కూడా రాత్రి ఓల్నైట్కి వచ్చారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వేరే ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరూ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఇక స్వస్థత శీఘ్రముగా మీకు లభించునుగాక. హల్లెలూయా. పరిపూర్ణమైన ఆరోగ్యం శీఘ్రముగా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇప్పటి వరకు ఆలస్యం 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలి, సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకోవాలి, 3 సంవత్సరాలు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్ వాడాలని అంటూ వచ్చారేమో. ప్రేమైన వాళ్ళరా, ఇక ఆలస్యం లేదు. శీఘ్రముగా స్వస్థత మీకు లభించునుగాక. శీఘ్రముగా స్వస్థత మీకు లభించునుగాక. స్వస్థత లభించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇప్పుడు వెళుతున్నారు. వెంటనే మేబీ నాకు తెలిసినంతవరకు ఇంకొక 1 వీక్లో మరలా తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని నామాన్ని మహింపరచబోతున్నారు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పటి నుండో ఆ వ్యాధి, ఎప్పటి నుండో ఆ కుష్టు, ఎప్పటి నుండో ఆ వ్యాధి, ఆ బాధ, దేహం కుళ్ళిపోతుంది కనుక ఊరికి దూరంగా బ్రతకవలసిన పరిస్థితి, జనాలకి దూరంగా ఒక అంటరాని మనుషుల్లాగా బ్రతుకుతున్న అనుభవాలు. యేసు ప్రభుని చూసి స్వస్థపరచమని కోరుకుంటే వెళ్ళి మీ దేహాన్ని యాజకులకి చూపించమని ప్రభు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి చూపించారండి? ఎందుకంటే ఆ రోజులో యాజకులే వ్యాధి ఏ స్థాయిలో ఉంది, పూర్తిగా నయమైందో లేదని మరి రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరంటే యాజకులే. ఆమె యాజకులే డాక్టర్లు. ఇప్పటికి మేమే డాక్టర్లు ఒక రకంగా. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే డాక్టర్ అయినా కానీ అమ్మ 6 నెలలు 3 నెలలు అంటుంటారు. నేనైతే మాత్రం ఏం కాదు, ఏముండదులేమో అంటాను. నేనేం పెద్ద డాక్టర్ చెప్పండి, నేను డాక్టర్ చదివాను చెప్పండి. మా నాన్న చిన్నప్పుడు నన్ను డాక్టర్ చదివించాలని కోరుకునేవాడు. చిన్నప్పుడు ఆయన ఏదో సినిమా చూశాడంట. ఆ సినిమాలో ఒక హీరో డాక్టర్ అయ్యాడంట. మా నాన్న ఉండి అరే నీవు డాక్టర్ అవ్వాలరా అంటుండేవాడు. ఏంటంటే కొట్టుకెళ్ళి సరుకులు తెచ్చుకున్నది తేలిగ్గా చెప్పాడు మా నాన్న. డాక్టర్ అవ్వాలని. దేవుని ఆయన కోరిక అలా తీరలేదు కానండి, ఇలా తీరిందనమాట. ప్రైజ్ ది లార్డ్. నాకు కొందరు చెప్తా ఉంటారు, నాకు చాలా ఆశ్చర్యమైన, అంటే నేను విశ్వాసంతో చెప్తాను. ఆమె నేను నాడి చూసి అర్థమైందండి, నాలుక బయట పెట్టు, కళ్ళు పెద్దగా తెరవు, ఇవన్నీ కాదు. నేను జస్ట్ ప్రార్థన చేసి ప్రభు మంచి చేస్తాడులే, ప్రభు చూసుకుంటాడులే, ఏం ఉండదులేమ్మా, మీరేం భయపడద్దు అని చెప్తాను. వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ తీసుకొచ్చి అన్న డాక్టర్లు కూడా చెప్పారు ఏమీ లేదని, నీవేదైతే చెప్పే వాళ్ళు కూడా అడిగి చెప్పి ప్రైస్లా వాళ్ళంతా టెస్టులు చేసి చెప్పారేమో, నేను ఏ టెస్ట్ చేయకుండా చెప్పేశాను. విశ్వాసం స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. సరే, ఆ రోజులో ఒక వ్యాధి, మరి ముఖ్యంగా కుష్టు వ్యాధిని నిర్ధారించేది, ఇది వ్యాధి కుష్టు అని నిర్ధారించేది యాజకులే. అది నయమైందో లేదో కూడా టెస్ట్ చేసి చెప్పాల్సింది కూడా యాజకులే. అందుకొరకు యేసు ప్రభు అన్నాడు, నువ్వు డైరెక్ట్గా మరలా నేను ప్రార్థన చేయడం అవన్నీ కాదు, డైరెక్ట్గా వెళ్ళి అక్కడ రిపోర్ట్ తెచ్చుకోండి మీరు. ఆమెను చెప్పండి గట్టిగా. నేను ప్రభు పేరట చెప్తున్నాను, ఒకవేళ ఏదైనా వ్యాధిగ్రస్తులు అయితే వెళ్ళి రిపోర్ట్ తెచ్చుకోండి, వెళ్ళి టెస్టులు చేసి రిపోర్ట్ తెచ్చుకోండి. అంత నార్మల్ రిపోర్ట్ రాబోతుంది. మీరు విశ్వసిస్తే స్వస్థత శీఘ్రముగా లభించబోతుంది. స్వస్థత శీఘ్రముగా లభించబోతుంది. హల్లెలూయా. తర్వాత ప్రియులారా, వెళ్ళి యాజకులకి కనపరుచుకుంటే 9 మంది పాప ఇంటికి వెళ్ళారు. సరే, ఓకే, ఎప్పటి నుండో ఇంటికి దూరంగా ఉన్నట్టున్నారు. వాళ్ళేమో వెళ్ళి, అంటే వాళ్ళకి ఆ వ్యాధి ఉండడం వల్ల కుటుంబానికి, ఫ్యామిలీకి దూరం అయిపోయారు కనుక వాళ్ళు వెంటనే హీల్ స్వస్థత రావగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఒకడు మాత్రం కృతజ్ఞత భావంతో, ఏ భావం అండి చెప్పాలి, కృతజ్ఞత భావంతో నిండుకొని పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభు దగ్గర కేకలు వేస్తూ గొప్పగా దేవుని నామాన్ని మహింపరుస్తూ యేసుప్రభు దగ్గర సాగిలపడ్డాడు. నేను విశ్వసిస్తున్నాను, ఈరోజు 20వ తారీఖు. ప్రైజ్ ది లార్డ్.
1వ తారీఖు లేకపోతే 31వ తారీఖు మనకు నూతన సంవత్సర ఆరాధన లోపల కొంతమంది వ్యాధిగ్రస్తులు, ఒకవేళ వ్యాధిగ్రస్తులుగా ఒకవేళ ఉన్నారేమో, వెళ్ళండి. ఈ 10 డేస్లో అన్ని రిపోర్ట్స్ తీసుకోండి, టెస్ట్ చేయించుకోండి. డౌట్ ఎందుకు? ప్రైజ్ లార్డ్. అనుమానాలు ఎందుకు? వెళ్ళి పరీక్ష చేసుకుని ఆ రిపోర్ట్ తీసుకురాబోతున్నారు. అంత నార్మల్ 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 రిపోర్ట్. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. స్వస్థత శీఘ్రముగా నీకు లభించునుగాక. ఏలియా పొందిన ఆత్మలో 2 పాళ్ళు ఎలీషాకి లభించింది. అది ఆయన్ని అనేక అద్భుతమైన అనుభవాలు నడిపిస్తూ వచ్చాయి. 2వదిగా స్వస్థత మనకు శీఘ్రముగా లభించునుగాక. దానికి ఏం చేయాలో కూడా పై వచనాలన్నీ ఉంటుంది. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి. ఏ ఉపవాసం అండి? దేవునికి ఇష్టమైన ఉపవాసం. అది ఎలా ఉంటుందంటే ఆ పై వచనాలన్నీ ఉంటుంది. నీ రక్త సంబంధిక ముఖాన్ని తిప్పుకోవద్దు, ఆకలిగా ఉన్నవాడికి అతనికి ఆహారాన్ని పంచిపెట్టాలి. అంతేనమ్మా? ఇంకొకసారి నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుట. ఆహారము నీ దగ్గర ఆహారం ఉంటే ఆకలి కొన్న వాళ్ళకి కొంచెం ఆహారం పెట్టండి. ప్రైజ్ లార్డ్. వండుకుంటున్నారుగా, ఆల్రెడీ డిసెంబర్ 1వ తారీఖు నుండి స్టార్ట్ చేశారు. మీ ఆహారాన్ని కొంత ఎవరికి ఇవ్వాలమ్మా? ఆకలి కొనిన వాళ్ళకి ఇవ్వాలి, నీ ఫ్రెండ్స్కి. ప్రైజ్ లార్డ్. నేను పిండి వంటలు పంపించాను చూసుకో, ఈ కాదు. ప్రైజ్ లార్డ్. ఎవరైతే ఆకలి కొని ఉంటారో వాళ్ళకి మన ఆహారంలో కొంత ఇవ్వాలి. ఇంకా అమ్మా, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపు. రక్త సంబంధికుల ముఖాన్ని తిప్పుకోకూడదు. మీ రిలేటివ్స్ అందరికీ సరే కొంచెం మీరు ఫేస్ చూపించండి వాళ్ళకి. బంధువులు ఈ సమయంలో మన రిలేటివ్స్ బంధువులు అందరూ ఉంటారు కదా, ఫెస్టివల్ మూమెంట్లో, సిచ్యువేషన్లో, ఈ సందర్భాల్లో రక్త సంబంధికుల మొహం ఈ మనిషితో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్లు కాకుండా కొంచెం మీ మొహం చూపించండి వాళ్ళకి. మీ ముఖ ప్రకాశం వాళ్ళ మీద పడనివ్వండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీ ముఖ ప్రకాశం వల్ల అయినా వాళ్ళ ఉన్న చీకటిని దేవుడు తొలగించబోతున్నాడు. వాళ్ళ జీవితంలో కూడా మంచి రోజుల దేవుడు రప్పించబోతున్నాడు. వాళ్ళకి మీ మొహం చాటు చేయొద్దు. ఇంకా అమ్మా, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకుని. దిక్కులేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి సహాయం చేయండి. వస్త్రహీనుడు నీకు ఎవరన్నా వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వాళ్ళకి మీరు వస్త్రాలు ఇవ్వండి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఆమె చెప్పండి గట్టిగా. మనకిష్టమైన ఉపవాస ప్రార్థన ఎప్పుడంటే 26, 27, 20. ఇది ఎవరికి ఇష్టమైన ఉపవాసం చెప్పాలి. ఎవరికి? మనకిష్టమైన ఉపవాసం అది. కూర్చొని శుద్ధి 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 నాయనా కడుగునైనా కడుగునైనా కడుగునైనా. ప్రైజ్ లార్డ్. ఫాస్టింగ్ ప్రేయర్లో కొంతమంది ఇదే ఇంకా కూర్చొని ఒక స్తంభాన్ని కానుకొని కడుగునైనా 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 అంటుంటే ఏం కడగాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఎవరికి చెప్తున్నావు? కడగండి. అంట్లు గింట్లు ఏమన్నా కడుక్కుండా వచ్చావా? ఏంది అది కాదులే పాస్టర్ గారు, కడుగునైనా కడుగునైనా అయ్యా శుద్ధి 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 అంటుంటే ఏం శుద్ధి అమ్మా? ఏమి కడుగునైనా కడుగునైనా? ఊరుక పాస్టర్ గారు ప్రార్థన డిస్టర్బ్ చేయదు. కడుగునైనా ఏం కడగాలంటే హృదయానికి కడగాలంట. ఓహో అలాగా. ప్రైజ్ లార్డ్. ఇది మనకి ఇష్టమైన ఉపవాస ప్రార్థన. కొంతమంది నాతో అప్పుడే ముగించేస్తే ఏం బాగాలేదన్నా, ఇంకొక వారం ఉంటే బాగుండేదన్న ఉపవాస ప్రార్థన. ఏంటంటే ఎందుకమ్మా అంటే కడుగునైనా కడుగునైనా అందరికీ 10 రోజులు. ఇది మనకి ఇష్టమైన ఉపవాస ప్రార్థన. చెయ్యాలి, ఉండాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. కానీ దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన ఏం తెలుసండి? నీ బంధువులకు మొహం చాటేయొద్దు. ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళకి కొంత ఆహారాన్ని ఇవ్వు. వస్త్రహీనులుగా ఉన్నప్పుడు వాళ్ళకి వస్త్రాన్ని ఇచ్చి సహాయం చేయండి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరైతే చేస్తారో ప్రియులరా, వీరి జీవితంలో జరిగిందంటే స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా, గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అమెరికా దేశంలో ఒక ఆయిల్ బిజినెస్ అయింది. ఏ బిజినెస్ అండి? ఆయిల్ బిజినెస్. కోట్ల ఆయిల్ అంటే పెట్రోల్, డీజిల్, ఇలాంటి పెట్రోల్ బావులు అవన్నీ ఉంటాయి కదండి. ఈ బిజినెస్ అనమాట. విపరీతమైన వ్యాపారం. కోట్లకు పడిగెత్తాడు. ఒక 40 ఏళ్ళు కూడా ఉండదు, కోట్లకు పడిగెత్తాడండి. సడన్గా హాస్పిటల్కి ఏదో కొంచెం బాగాలేదని వెళ్ళి చూస్తే డాక్టర్ అన్నారు, నీకు క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉంది, 30 రోజులకు మించి బతుకు అన్నారంట. ఎన్ని రోజులకు మించి బతుకురు? 30 డేస్కి మించి నువ్వు బ్రతుకు. కొన్ని కోట్లు ఉన్నాయండి. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? బతికేది 30 రోజులు, కొన్ని కోట్లు ఉన్నాయి.
ఈ కోట్ల రూపాయలు ఏం చెయ్యాలి, ఎవరికి ఇవ్వాలి, ఏంటి, ఆరోగ్యం ఏంటి, ఈ 30 రోజులు నేను రెస్ట్ తీసుకోవాలా, లేకపోతే ఈ 30 రోజులు ఎంజాయ్ చేయాలా, ఈ 30 రోజులు ఏం చేయాలి ఆలోచనలు పడ్డాడండి. మనసులో ఎక్కడో దేవుడు అతనికి ఒక ప్రేరణ కలుగు చేశారు. ఆత్మ ప్రేరణ వచ్చింది. బతికేది 30 రోజులే కదా, ఈ 30 రోజులు ఊరికి జీవితం అంతా సంపాదన 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 మీద ఉండిపోయావు. కనీసం ఈ 30 డేస్ అయినా ఏదైనా మనుషులకు మంచి చేసి పొమ్మని అతనికి ఒక ప్రేరణ వచ్చినట్టుందండి. వెంటనే ఇంకా ఆలోచిస్తూ దిగులు పడి ఏడుస్తూ కూర్చోలేదు. వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులు ఏంటంటే ఇంకా కావలసిన బహుమానాలు అవన్నీ కూడా బండ్లకి ఎక్కించుకొని గ్రామాలకు వెళ్ళాడు. అక్కడక్కడ ఒక గ్రామంలో ఆగడం, ఆ పేదవాళ్ళందరికీ తన దగ్గర ఉన్న మనీ కావచ్చు, లేకపోతే ఎవరికి ఏది కావాలో అవన్నీ ఇవ్వడం ప్రారంభం. ఆ తర్వాత ఇంకొక గ్రామానికి వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వడం. కోట్లు ఉన్నాయి డబ్బులు. ఎంత ఖర్చు పెట్టినా, ఎన్నో తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద ఉంది. అప్పుడు ఏం చేశారు, అందరికీ ఇలా పంచుకుంటూ వెళ్ళాడండి. ఇలా పంచే పనిలోనే ఉన్నాడు. 20 డేస్ అయింది, 25 డేస్ అయింది. రోజులు లెక్కలు వేసుకుంటున్నాడు. ఇంకేముంది, ఇంకొక 3 డేస్ ఉంటాం, ఇంకొక 2 డేస్ ఉంటానేమో అనుకుని ఇక ఈ లోపల ఎందుకు ఖాళీగా ఉండడం అని అన్నీ పంచి వచ్చాడండి. 30 డేస్ అయింది కదండి. ఇక అది ఆఖరి రోజు అని అనుకున్నాడు. ఈరోజు పడుకుంటాను, ఇంక లేస్తాను పడుకున్నాడండి. విచిత్రమైన విషయం అంటే ఆ మరుసటి రోజు చక్కగా ఉదయాన్నే లేచాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకైనా మంచిదని చెప్పి వెళ్ళి డాక్టర్ గారికి వెళ్ళి మరలా ఇంకొకసారి, ఏంటండి నన్ను 30 రోజులు అన్నారు కదా, ఇప్పటికి 31 రోజు దాటిపోయింది, నెల గడిచిపోయింది, మరి ఏంటి, మరి నాకేం నీరసంగా కానీ బలహీనంగా కానీ కూడా లేదంటే ఆయన మొత్తం రిపోర్ట్ చూసి, ఏంటయ్యా నీ ఒంట్లో నా క్యాన్సర్ కణాలన్నీ కూడా పూర్తిగా లయమైపోయింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇది ఎలా ఆయనకి లభించిందంటే పేద ప్రజలకు చేసే ఆ ప్రాసెస్లో దేవుని యొక్క ఆశీర్వాదం, ప్రజలందరి దీవెన ఆయన మీదకి వచ్చి అతని ఆయుష్ని దేవుడు పొడిగించాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, దేవునికి ఇష్టమైన ఉపవాసాలు చేయండి, స్వస్థత శీఘ్రముగా నీకు లభించునుగాక. ఇంకొక చిన్న మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31 చదవండి, ముగించేస్తాను. సామెతలు 15వ అధ్యాయం 31 త్వరగా. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. 1 ఆత్మలో 2 పాళ్ళు లభించును. 2వదిగా స్వస్థత శీఘ్రముగా లభించును. 3వదిగా జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరించే వారికి జ్ఞానుల సహవాసము లభించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుంటుంటారు కదండి. ఇది ఫేస్బుక్లోనేనా? అది ఫేస్బుక్లో ఏంటండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉందా ఆ సిస్టమ్? అన్ని చోట ఉంది. మీరు నాకు ఫ్రెండ్ అవుతారని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకుంటుంటే వాళ్ళు అయ్యో అంగీకరిస్తారో లేదో, లైక్ కొడతారో లేదో, స్వీకరిస్తారో లేదని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళు ఓకే అన్నారనుకోండి, వీళ్ళు ఇక పరవశించి పరవళ్ళు త్రొక్కి కాళ్ళు ఎరగొట్టుకుంటారు. అది వేరే విషయం. సరే, ఎవరు ఆ ఫ్రెండ్ అంటే పనికిమాలినోడో, దరిద్రుడో, లేకపోతే నీచమైన వాడో, తాగుబోతో, డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాడో, లేకపోతే పనికిమాలిన పని చేసే అమ్మాయి అయి ఉంటుంది, లేకపోతే 16 మంది బాయ్ ఫ్రెండ్ మార్చిన అమ్మాయి అయి ఉంటుంది. ఇక ఏదో ఆ దరిద్రమైన దానికోసం, ఆ దరిద్రమైన వాడి కోసం ఆ ఫ్రెండ్ కావాలని చెప్పి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. నేనేమంటానంటే ప్రియులారా, జీవార్థమైన ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారికి జ్ఞానుల సహవాసము లభిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జ్ఞానులతో సహవాసం చేస్తే మనం కూడా జ్ఞానులుగా మారతామని సామెతలోనే ఉంటుంది. దేవుడు నీకు జ్ఞాన సంపదను ఇవ్వడానికి కోసం జ్ఞానుల సహవాసులు ప్రభు నేను ఉంచబోతున్నాడు. ఇప్పుడు వరకు మూర్ఖమైన మనుషులు, తిరుగుబాటు చేసే మనుషులతో ఫెలోషిప్ నీకు ఉందేమో, ఇక మీదట నీ స్నేహం మారబోతుంది, నీ సహవాసం మారబోతుంది. జ్ఞానుల ఇంట నీ ఉండబోతున్నావు, జ్ఞానులు నీ ఇంట ఉండబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నీ స్నేహితులందరూ జ్ఞానులుగా ప్రభు మార్చబోతున్నారు. జ్ఞానుల సహవాసం దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. జ్ఞానులైతే ప్రతిదీ తెలివిగా ఆలోచిస్తారు, తెలివిగా మాట్లాడతారు. మూర్ఖుడైతే ఆడు మూర్ఖుడు, నీవు మూర్ఖుడు. ప్రైజ్ ది లార్డ్. మరింత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాం. సరే, మనం కొన్నిసార్లు మూర్ఖులైనా తెలివిగల వాళ్ళతో, జ్ఞానులతో మనం ఉన్నప్పుడు మన మూర్ఖత్వం తొలగిపోయి జ్ఞానం మనకు లభిస్తుంది. హల్లెలూయా. మీ అందరికీ జ్ఞానుల సహవాసాన్ని దేవుడు అనుగ్రహించునుగాక.
ప్రైజ్ అలాడ్. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు కూడా దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించునుగా. నాకు తెలిసినంత వరకు మన మందిరంలో ఉన్న వాళ్ళందరికీ జ్ఞాన సంపదను దేవుడు అనుగ్రహించునుగా. జ్ఞానంతో కూడిన సహవాసాన్ని దేవుడు నీకు ప్రసాదించునుగాక. జ్ఞానులతో ఫెలోషిప్ని దేవుడు లభించునుగాక. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరచుగాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి దేవా, మీ స్తోత్రం స్తోత్రం నాయన. పునరుద్ధానపు దినమా తండ్రి ప్రభా, మీరు మా మధ్యలోనికి వచ్చి తండ్రి అయ్యా ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం తండ్రి. మీ వాక్యం జీవం కలదు తండ్రి. మీ వాక్యం మమ్మల్ని బ్రతికించినది కనుక తండ్రి మీ స్తోత్రం 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 తండ్రి. యేసయ్య పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి. స్తోత్రం స్తోత్రం. అయ్యా దూర ప్రాంతాల నుంచి బిడ్డలను తీసుకుని వచ్చారు తండ్రి. అయ్యా ఈ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. అయ్యా స్తోత్రం. ఈ ఆరాధన మీరు ఆది నుండి అంతవరకు నడిపించినందుకే స్తోత్రం స్తోత్రం. పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం. వాక్యం విన్న ప్రతి వారి హృదయంలో వాక్యం నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. అయ్యా తండ్రి మీరే కనికరించునైనా ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించు, కృప చెప్పండి తండ్రి. సహాయం చేయండి యేసయ్యా స్తోత్రం తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వాక్యం చెప్పిన దాసుని కూడా బలపరిచి ఇంకా బలంగా వాడుకోండి తండ్రి. ఇంకా శక్తివంతంగా తండ్రి పలు ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి వాడుకోండి నాయన. స్తోత్రం 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 స్తోత్రం. కనికరించు యేసయ్యా, మీరే కృప చూపి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామలో మమ్మల్ని అందరినీ మీ చేతి సమర్పించుకొచ్చున్నాం. కనికరించి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.